మేడం 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 ఇట్టుకున్నారా మ్యామ్ సార్ సార్ బాబా వెనక్కి వెనక్కి సార్ ర్యాలీ స్టార్ట్ కాబోతుందండి ప్లీజ్ తీయాలి సార్ సార్ ఓకే సార్ ఓకే ప్లాస్టిక్ వాడకు ప్రాణాలు తీయకు 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 ప్లాస్టిక్ వాడకం తగ్గించు పర్యావరణాన్ని పరిరక్షించు పర్యావరణాన్ని పరిరక్షించు ప్లాస్టిక్ వాడకం తగ్గించు పర్యావరణాన్ని పరిరక్షించు ప్లాస్టిక్ వాడకు ప్రాణాలు తీయకు ప్లాస్టిక్ వాడకు ప్రాణాలు తీయకు ప్లాస్టిక్ వాడకు ప్రాణాలు తీయకు మన పంతం ప్లాస్టిక్ అంతం మన పంతం ప్లాస్టిక్ అంతం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ స్వర్ణ భారత్ స్వచ్ఛ భారత్ స్వర్ణ భారత్ మా అందరికీ ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు మన థీమ్ ఏంటంటే పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ చిన్న షాపేజ్ వాళ్ళు తప్పనిసరిగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాల్సిందిగా మరీ రిక్వెస్ట్ చేస్తున్నామండి. మనకి ఈ నెలాఖరికి కటాఫ్ పెట్టారు. ప్లాస్టిక్ మన పూర్తిగా కూడా ఎవరు కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మారకూడదని చెప్పేసి ఈ ర్యాలీ ద్వారా మీ అందరికీ తెలియజేయడం ఏంటంటే అందరూ షాప్ పెట్టి వాళ్ళు ఈ దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా మీరు ప్లాస్టిక్ వాడకాన్ని గా తగ్గించాల్సింది. Ayan,
దాన్ని కూడా భాగస్వాములు చేసినప్పుడే మనకు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ రహిత సమాజం ప్లాస్టిక్ నిర్మూలన అనేటువంటిది ముఖ్య ఉద్దేశంగా ఈరోజు ఈ ర్యాలీ అవగాహన ర్యాలీ ఉన్నాయో ట్రంక్ రోడ్ ద్వారా మనము ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. గౌరవ కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ గారు అందరూ పాల్గొన్నటువంటి జోబులో వేసుకుని 2 సెల్ ఫోన్లు మోస్తున్నాం, కానీ ఒక చిన్న మరిస్తున్నాము. అందుకని ప్రతి ఒక్కరు కూడా బయటకు ఒకవైపున సమ్మె జరుగుతున్నప్పటికీ కూడా మీరు మరి మన పారిశుద్ధ్య పనులు ఎక్కడ ఆగిపోకూడదని చెప్పేసి పాల్గొన్నటువంటి వారు వాళ్ళ పేర్లని ఇప్పుడు ఎమ్మెల్యే గారు చదివి వినిపిస్తారు. మణికుమారి సుజాత, 3వ డివిజన్ డి సుబ్బారావు, ఎం సుబ్బారావు, 4వ డివిజన్ యలమంద తిరుపతి స్వామి. 5వ పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగస్వామి జేసీ గారికి అంట ఒకటి ఉంచు, నువ్వు ఒకటి జేసీ గారికి ఒకటి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనం ప్రభుత్వం ప్రతి నెల 3వ వారం పెట్టింది అంటే స్వచ్ఛ భారత్ అనేది మనకి ఇప్పుడు ఈరోజు మనం ఉండే ప్రాంతాలు బాగుండాలి, అదేవిధంగా పరిసరాలు బాగుంటేనే అందరూ ఆరోగ్యవంతంగా ఉంటారనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ప్రతి నెల 3వ వారం ఈ కార్యక్రమాలు చేపట్టారు. ఈరోజు ఈ వారము ప్రత్యేకించి ఎక్కడైతే ప్లాస్టిక్ ఉంటుందో ప్లాస్టిక్ లేకుండా ఉండాలనేది ఈరోజు ప్రభుత్వం నిర్ణయాలు. ఈరోజు దానివల్ల జరుగుతున్న ఇబ్బందులు కూడా మనందరికి కూడా తెలిసిన విషయాలే, ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నాం. కాకపోతే ఈ షాపుల వాళ్ళు 2 నెలలు ఇవ్వండి, 3 నెలలు ఇవ్వండి, టైం ఇవ్వండి, మేము మారుస్తామని చెప్తున్నారు తప్పితే దాన్ని ఇంప్లిమెంట్ జరగట్లేదు. కాబట్టి ఈ నెలాఖరు దాకా టైం ఇస్తున్నారు. 1వ తారీఖు నుంచి ఎక్కడ ప్లాస్టిక్ కనపడ్డా, ఎవరి చేతిలో కనపడ్డా కూడా 20 రూపాయల ఫైన్ వేసే విధంగా ఈరోజు కార్పొరేషన్ అధికారులు కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. దాంట్లో మొహమాటం లేకుండా ఎవరున్నా కూడా ఈరోజు కావాల్సిన మీకు అన్నీ కూడా బట్టతో తయారు చేసిన బ్యాగులు ఇస్తున్నారు. అదేవిధంగా ప్లాస్టిక్ బాటిల్స్ కానీ గ్లాస్ బాటిల్స్ వాడుకోవచ్చు, లేకపోతే ఈ కాపర్ బాటిల్స్ కానీ ఇవన్నీ కూడా వాడుకోవచ్చు. దానివల్ల మనకి ఉపయోగాలు ఉంటాయి. ఈరోజు ప్లాస్టిక్తో వాడిన వాటిని వల్ల చాలామందికి క్యాన్సర్ వస్తూ ఉంది. మనమేమో ఎక్కడ పడితే అక్కడ వేయటం వల్ల ఈ కవర్లు అవి ఆవులో లేకపోతే గేదెలో ఎవరన్నా తిన్నాయంటే వాటికి జబ్బులు వచ్చి చనిపోతూ ఉన్నాయి. ఈరోజు అందుకని సీరియస్గా ఈరోజు ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. కాబట్టి అందరం కూడా దాన్ని పాటించాలి. మీకోసం చేస్తుంది, అదేదో కఠినంగా ఏదో పెట్టి ఏదో వార్నింగ్ ఇస్తున్నట్టు అనేది కాదు. ఈరోజు ప్రభుత్వం కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ సమాజం బాగుండాలి, సమాజ ప్రజలు బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనేదే ఈరోజు ప్రభుత్వం ఉద్దేశం. దానికోసం అని చెప్పేసి ఈరోజు ఇలాంటివన్నీ కూడా తీసుకుంటున్నారు. అన్నీ తీసుకుంది కూడా మన కోసం, అది గుర్తుపెట్టుకోండి. మనం అందరం బాగుండాలి అంటే ముందు మన దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. ఈరోజు ఆర్పీలు కూడా చాలామంది ఉన్నారు. మీరు ఎప్పుడు కూడా పబ్లిక్లోనే ఉంటారు, ఎక్కువ గ్రూపులతోటి సంబంధాలు ఉంటాయి, మహిళలు ఎక్కువ మంది ఉంటారు. మీరు కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. ప్లాస్టిక్ బదులు గ్లాస్ వాడాలి, గ్లాస్ తోటి వాడుకొని మళ్ళీ రీఫిల్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ ఎక్కడంటే అక్కడ పడేస్తున్నాం, అదే కానీ గ్లాస్ అయితే మళ్ళీ కూడా మనం రీఫిల్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి గ్లాస్ బాటిల్స్ కానీ గ్లాస్ కానీ ఇవన్నీ వాడేటట్టుగా దాని అన్నీ కూడా మీరు కూడా ఎడ్యుకేట్ చేయండి. అందరం కూడా ఏదైతే నిబంధనలు మనం కరెక్ట్గా ఉన్నామో దాని పద్ధతి ప్రకారం అందరం కూడా పాటిద్దాం. సమాజంలో మార్పు తీసుకొద్దాం. సమాజంలో ఇంకా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తున్నా కూడా కొంచెం కొంచెం అలవాటయ్యే కొద్ది అందరూ కూడా మారుతారు. కాబట్టి ఏదైనా ఈ 10 రోజుల లోపల అన్నీ కూడా చూసుకొని 1వ తారీఖు నుంచి ఖచ్చితంగా దీని మీద మనం భాగస్వాములు అయ్యేటట్టుగా మీ అందరూ కూడా చేయాలని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. ఈరోజు డిస్ప్లేలో కూడా పెట్టారు, ప్లాస్టిక్ ప్లేట్స్ బదులు వేరే మన దీంతో తయారు చేసింది షుగర్ కేన్, దీంతో ఏదైతే వేస్ట్ ఉంటుందో షుగర్ కేన్ వేస్ట్తో తయారు చేసిన ప్లేట్స్, స్పూన్స్ అన్నీ కూడా ఇప్పుడు అక్కడ డిస్ప్లేలో కూడా పెట్టారు. తక్కువ రేటే ఉంటుంది. అవన్నీ కూడా మీరు కూడా చూడండి. ఎప్పుడన్నా కూడా ఇంకా ప్లేట్స్ కానీ ఇవన్నీ కూడా వాటితోటే ఉండే విధంగా వాడుకునే విధంగా మనం ముందుకెళ్ళాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో అక్కడి నుంచి మాతో పాటు నడుచుకుంటూ మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన కమిషనర్ గారికి, మన
ఆర్పీలకి మన సిఆర్ గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఇవన్నీ